హలో ఫ్రెండ్స్, ఫైనలీ వచ్చేసింది ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్. ఈ వీడియోలో ఈ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాము. అంటే ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో ఫుల్ డీటెయిల్గా చూద్దాం అన్నమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోలో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదిగో బాక్స్ ఇలా ఉంటుంది. ప్రతి ఐక్యూ ఫోన్ బాక్స్ ఇలానే ఉంటుంది. ఎక్కువ హడావుడి చేయకుండా సింపుల్ గా ఇస్తున్నారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే కనిపించే సరుకు ఇదే. అంటే యూజర్ మాన్యువల్, ఓటీజీ కేబుల్, 90 వాట్స్ అడాప్టర్, సిమ్ ఇంజెక్టింగ్ పిన్, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్. దీని క్వాలిటీ బాగుంది. ఇక ఫైనల్ గా మన ఫోన్ గురించి మాట్లాడే ముందు ఫీచర్స్ ఒకసారి చూసేయండి. క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 7300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7H Gen 3, ఆండ్రాయిడ్ 15, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ తో ఫోన్ వస్తుంది. ఆన్ పేపర్ ఫీచర్స్ అయితే అదిరిపోయాయి. అదే విధంగా లాస్ట్ ఇయర్ వచ్చిన ఐక్యూ Z9 తో కంపేర్ చేస్తే డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ అండ్ కెమెరాలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే డిజైన్ కూడా మార్చేశారు. ఫోన్ చూడడానికి బాగుంది, పట్టుకుంటే కంఫర్టబుల్ గా ఉంది. బాక్సీ డిజైన్ లేదు, వెయిట్ కూడా ఎక్కువ లేదు అండ్ స్లిమ్ గా ఉంది. బ్యాక్ సైడ్ లో ఫింగర్ ప్రింట్స్ పడడం లేదు అండ్ ఫ్రేమ్ పై కూడా ఫింగర్ ప్రింట్స్ పడవు. ఇది మెటాలిక్ ఫినిషింగ్ తో వస్తుంది. ఈ కలర్ ని గ్లేషియర్ సిల్వర్ అంటారు. టెక్స్చర్ టైప్ లో ఫినిషింగ్ ఇచ్చారు, ప్రీమియం గా ఉంది. అలాగే దీంట్లో స్టిల్లర్ బ్లాక్ ఆప్షన్ కూడా ఉంది. మ్యాట్ ఫినిష్ తో బ్యాక్ అండ్ ఫ్రేమ్ పాలికార్బోనేట్ తో వస్తుంది, అంటే ప్లాస్టిక్ అన్నమాట. బట్ ఇది మెరుస్తుంది అండ్ మీరు దీన్ని ఇలా టచ్ చేస్తే ఆ టెక్స్చర్నెస్ ని మీరు ఫీల్ చేయవచ్చు. అంటే మనకు కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా అనిపిస్తుంది భయ్య. ఇది మాత్రం డిజైన్ లో నాకు నచ్చింది. డిస్ప్లే స్కాట్ ఆల్ఫా ప్రొటెక్షన్ తో వస్తుంది. ఫోన్ బ్యాక్ సైడ్ లో రౌండ్ గా లార్జ్ కెమెరా సెటప్ ఉంది. దీనిపై స్క్రాచెస్ పడే ఛాన్స్ ఉంది. సో దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే, కాపాడుకోవాలనుకుంటే ఈ విధంగా బ్యాక్ కేస్ పెట్టి యూజ్ చేయండి భయ్య. బ్యాక్ కేస్ పెడితే మనకు ఇది కెమెరా బంప్ ని కూడా కవర్ చేస్తుంది కాబట్టి దీనిపై స్క్రాచెస్ పడే ఛాన్స్ తగ్గుతుంది. ఇది మీకు సేవ్ అవుతుంది అనమాట. లేకపోతే ఈ కెమెరా లెన్స్ మీద మీకు స్క్రాచెస్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. దానివల్ల కెమెరా మీకు పాడవుతుంది. ఇది మీకు చెప్తున్నా. ఇక దీని వెయిట్ అండ్ థిక్నెస్ గురించి చెప్పాలంటే మాత్రం దీంట్లో మీకు లార్జ్ 7300 mAh బ్యాటరీ ఉన్నా కూడా జస్ట్ 7.89 mm థిక్నెస్ అండ్ 199 గ్రామ్స్ వెయిట్ ఉంది. అంటే ఈ సెగ్మెంట్ లో స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్. ఐక్యూ తన Z సిరీస్ ని స్పెసిఫిక్ గా యూత్ అండ్ స్టూడెంట్ కోసం తీసుకొని వస్తుంది భయ్య. అందుకే యూత్ లో ఈ Z సిరీస్ చాలా ఫేమస్. ఐక్యూ Z9 అయిపోయింది, మనకు Z9S అయిపోయింది, Z9S Pro, ఇలాంటి మొబైల్స్ అన్ని కూడా ఇండియా మార్కెట్ లో హిట్ అయినాయి. అందుకే మనకు వాటి యొక్క అప్డేట్ వర్షన్ వచ్చేస్తుంది ఐక్యూ Z10 5G స్మార్ట్ ఫోన్. ఇది కూడా ఆబ్వియస్ గా నచ్చుతుంది, బికాస్ అన్ని ఫీచర్స్ మొబైల్లో బాగున్నాయి కాబట్టి. అండ్ ఇది డ్యూయల్ సిమ్ 5G ని సపోర్ట్ చేస్తుంది విత్ 10 5G బ్యాండ్స్. నెట్వర్క్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు. వివో NR 5G++ వాయిస్ ఓవర్ వైఫై సపోర్ట్ చేస్తుంది. కానీ ఫోన్ లో మీకు SD కార్డ్ కానీ, హెడ్ ఫోన్ జాక్ కానీ, NFC కానీ లేవు భయ్య. దాంతో పాటు మనకు బాటమ్ సైడ్ లో సింగిల్ స్పీకర్ ఉంది. సౌండ్ డీసెంట్ గానే ఉంది. మాక్సిమం 200% వాల్యూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కానీ డ్యూయల్ స్పీకర్స్ ఇవ్వాల్సింది, కానీ ఎందుకు ఇవ్వలేదో ఐ డోంట్ నో. బట్ ఇంకో వైపు మీరు ఐక్యూ Z10X నోటీస్ చేస్తే దీంట్లో మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో మాత్రం డ్యూయల్ స్పీకర్స్ లేదు. మోనో స్పీకర్ తో మొబైల్ వస్తుంది భయ్య. మరి ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు. అలాగే డ్యూయల్ మైక్, వైఫై 6, బ్లూటూత్ 5.2 తో పాటు ఎయిర్ బ్లాస్టర్, గ్రేడ్ డ్యూరబిలిటీ, IP65 రేటింగ్ ఉన్నాయి. అంటే ఫోన్ డస్ట్ అండ్ వాటర్ జెట్ ప్రూఫ్ తో వస్తుంది. అండ్ ఫోన్ హ్యాప్టిక్స్ బాగానే ఉన్నాయి, డీసెంట్ గానే ఉన్నాయి. మరి అంత దారుణంగా ఏమీ ప్రొవైడ్ చేయడం లేదు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇలాంటి డిస్ప్లే ప్రొవైడ్ చేసిన ఫస్ట్ ఐక్యూ స్మార్ట్ ఫోన్ ఇదే. 6.77 ఇంచెస్ ఫుల్ HD+ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్. ఫోన్ లో అన్ని యాప్స్ అండ్ UI 120 Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేస్తాయి. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు 1300 నిట్స్ హై బ్రైట్నెస్ వరకు సపోర్ట్ చేస్తుంది. బైట్ 1L1 సర్టిఫికేట్ అండ్ HDR10+ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో HDR కంటెంట్ చూడొచ్చు. అదే విధంగా యూట్యూబ్ లో కూడా HDR వీడియోస్ సపోర్ట్ చేస్తుంది. SGS iCAD తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. అండ్ దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, రెస్పాన్స్ టైం ఫాస్ట్ గానే ఉంది. ఇంకా వెట్ టచ్ టెక్నాలజీతో ఫోన్ డిస్ప్లే మీద వాటర్ డ్రాప్స్ ఉన్నా, లేదా మీకు తడి చేతులు ఉన్నా కూడా అలాంటి కండిషన్ లో కూడా మీరు ఫోన్ ని యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ గోస్ట్ టచింగ్. మరి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటున్నారు, మరి దీంట్లో యాక్సిడెంటల్ టచ్ ప్రాబ్లం లాంటిది ఏమైనా ఉందా అంటే మాత్రం లేదు ఫ్రెండ్స్. క్వాడ్ కర్వ్ డిస్ప్లే చూడడానికి ఆల్మోస్ట్ గా ఫ్లాట్ డిస్ప్లే లాగానే ఉంటుంది. జస్ట్ మనకు ఈ ఎడ్జెస్ లో మాత్రమే ఈ విధంగా వంపు తిరిగి ఉంటుంది. దీనివల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇలాంటి డిస్ప్లే ఉన్న స్మార్ట్ ఫోన్ లో మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ భయ్య. ఇది మాత్రం ఈ డిస్ప్లేలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. బట్ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మాత్రం, ఇలాంటి డిస్ప్లేకి స్క్రీన్ గార్డ్ దొరకడం కొంచెం కష్టం అండ్ దొరికినా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. చూడడం మర్చిపోకండి. ఇది మాత్రం చిన్న సజెషన్, అంటే నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా.
ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇండియాలో ఇదే లార్జెస్ట్ బ్యాటరీ ఫోన్. 7300 mAh మాన్స్టర్ బ్యాటరీతో వస్తుంది. దాన్ని చార్జ్ చేయడానికి 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఇచ్చారు. అలాగే 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, 55 వాట్స్ పీడీ ఛార్జింగ్ తో పాటు బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక రోజు కన్నా ఎక్కువనే మనకు బ్యాటరీ బ్యాకప్ ఈ స్మార్ట్ ఫోన్ లో దొరుకుతుంది. బ్యాటరీకి రిలేటెడ్ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. అండ్ ఎవరికైతే లార్జ్ బ్యాటరీ కావాలో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు భయ్య. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ర్యాపిడో, ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాటిలో వర్క్ చేసే వాళ్ళకి, ఇలాంటి డెలివరీ సర్వీస్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. బ్యాటరీ అయితే పవర్ఫుల్ గా ఉంది. మరి ప్రాసెసర్ సంగతి ఏంటి అంటారా? దీంట్లో మనకు లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 ఉంది. అంటే 4 nanometer 2.5 GHz ఆక్టోకోర్ చిప్సెట్, 8 lakh ప్లస్ AnTuTu స్కోర్ తో పాటు CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేస్తే ఇంప్రెసివ్ రిజల్ట్ వచ్చాయి. గీక్ బెంచ్ టెస్ట్ చేస్తే CPU సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ ఈ విధంగా ఉన్నాయి. స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. గేమింగ్ కోసం అల్ట్రా గేమ్ మోడ్ ఇచ్చారు. BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది, స్మూత్ గా ఉంది. ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ లేవు. 60 FPS అయితే ఇస్తుంది. అండ్ గైరోస్కోప్ కూడా ప్రాపర్ గానే వర్క్ చేస్తుంది. ఇక హీటింగ్ అంటారా? టెంపరేచర్ రీడింగ్స్ మీ ముందే ఉన్నాయి. ఓవర్ హీట్ ఏం కాలేదు. దీని హీటింగ్ కి సంబంధించి ఇంకా డీటెయిల్ గా టెస్ట్ చేసి లాంగ్ టర్మ్ రివ్యూలో డిస్కస్ చేద్దాము. తప్పకుండా డిస్కస్ చేద్దాము భయ్య. ప్రజెంట్ అయితే దీంట్లో మీరు క్యాజువల్ గేమింగ్ చేసుకోవచ్చు. BGMI, COD, ఫ్రీ ఫైర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బట్ మేబీ మనకు ఫ్యూచర్లో 90 FPS అన్లాక్ కావచ్చు. బికాస్ రీసెంట్గానే మనకు iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్లో BGMI 120 FPS అన్లాక్ అయింది. కాబట్టి మేబీ మనకు ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ దీంట్లో కూడా 90 FPS అన్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా జరిగితే మాత్రం బాగుంటుంది. బికాస్ ఇట్స్ ఏ క్యాపబుల్ చిప్సెట్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే మొబైల్లో బాగుంది. అండ్ మనకు స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క చిప్సెట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఇదే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మెయిన్ అడ్వాంటేజ్ భయ్య. ఇక దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకు 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ లో ఉంటుంది. ఈ విధంగా ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రజెంట్ నా దగ్గర ఉంది 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్. దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇలా ఉన్నాయి బికాస్ ఆఫ్ DDR4X అండ్ UFS 2.2. అలాగే ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ తో మీరు ర్యామ్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం FunTouch OS 15 బేస్డ్ Android 15 ఇచ్చారు. విత్ 2 years ఆఫ్ OS అప్డేట్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఫోన్లో మీకు యాడ్స్ లేవు, కానీ మనకు బ్లోట్వేర్ యాప్స్ విషయానికి వస్తే లైట్ గానే ప్రొవైడ్ చేస్తున్నారు. 2-3 మనకు బ్లోట్వేర్ యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, వి యాప్ స్టోర్ ఓపెన్ చేసి మీరు ఈ విధంగా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ని డిసేబుల్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ విధంగా మీరు డిసేబుల్ చేసుకోవచ్చు. ఆ హెడ్ ఏక్ మీకు ఎందుకు భయ్యా, ఇప్పుడే చేసుకోండి. FunTouch OS 15 లో క్లోన్ యాప్స్ ఫీచర్ తో యాప్ ని క్లోన్ చేసుకోవచ్చు, కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అవతలి వ్యక్తి కాల్ రికార్డింగ్ చేస్తున్నట్టు తెలియదు. అదే విధంగా AI ఫీచర్స్ అయిన సర్కిల్ టు సర్చ్, AI రిపేర్, AI ఎరేజర్ లాంటి ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ లో మీకు కనిపిస్తాయి. నేనైతే పర్సనల్ గా సర్కిల్ టు సర్చ్ ని బాగా యూజ్ చేస్తా. మీరు వాడతారా? ఇప్పుడే కామెంట్ చేయండి. అదే విధంగా ఛార్జింగ్ యానిమేషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ యానిమేషన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఫేస్ అన్లాక్, వీటి యానిమేషన్స్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మనకు రియర్ సైడ్ లో ప్రొవైడ్ చేస్తుంది డ్యూయల్ కెమెరా సెటప్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ సోనీ IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. అదే విధంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు, మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఔరా లైట్ ఏది ఉందో మనకు ఇది జస్ట్ ఫ్లాష్ మాత్రమే కాదు, నోటిఫికేషన్స్, ఇన్కమింగ్ కాల్స్ లాంటి వాటికి నోటిఫికేషన్ లైట్ లా యూజ్ అవుతుంది. ఫొటోస్ మీరు నోటీస్ చేస్తే కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్, డైనామిక్ రేంజ్ బాగున్నాయి. పోర్ట్రేట్ మోడ్ తో 1x, 1.5x, 2x అని ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ డీసెంట్ గానే ఉంది. అలాగే నైట్ టైమ్ లో తీసిన ఫొటోస్ చూస్తే డీటెయిల్స్, కలర్స్ బాగున్నాయి. నాయిస్ అంతలా ఏం లేదు, కానీ డే టైమ్ లో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. నాకైతే నచ్చాయి భయ్య. ఓవర్ సాచురేషన్ లేదు అండ్ లైట్ ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఆటో ఫోకస్ మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా బెటర్గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో ఫోకస్ మాత్రం చాలా ఇంప్రెసివ్ అన్నమాట. మొత్తానికి చూసుకుంటే మాత్రం డే టైంలో ఫొటోస్ చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 4K 30 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 1080p 30 FPS వరకు అల్ట్రా స్టేబుల్ వీడియోస్ తీయొచ్చు. నేను ఫోన్ పట్టుకొని నడుస్తున్నా అయినా వీడియో బాగుంది. స్లో మోషన్ వీడియోస్ కోసం 1080p 120 FPS ఉంది. కెమెరా యాప్ లో నైట్, అల్ట్రా HD డాక్యుమెంట్, టైమ్ ల్యాబ్స్, సూపర్ మూన్, లైవ్ ఫోటో, 50 MP లాంటి ఫీచర్స్ కనిపిస్తాయి. సెల్ఫీస్ కోసం పంచోల్లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీంతో సెల్ఫీస్ బాగా వస్తున్నాయి. కలర్స్, డీటెయిల్స్ మీరే చూడొచ్చు. సెల్ఫీ పోర్ట్రేట్ కోసం
23mm 27mm ఆప్షన్స్ ఉన్నాయి. వాటి అవుట్పుట్ ఇలా ఉంది. సెల్ఫీ కెమెరాతో కూడా 4K 30 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఉండడం అనేది మాత్రం ఈ ఫోన్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ భయ్యా. 4K 30 fps గ్రేట్ ఆప్షన్. అండ్ వన్ మోర్ థింగ్, 32 మెగాపిక్సెల్ షార్ట్స్ చాలా బాగున్నాయి. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కాకుండా 32 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. దీని అడ్వాంటేజ్ మీకు సెల్ఫీ ఫొటోస్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది భయ్యా. మీరు ఫొటోస్ చూడాలి అనుకుంటే గూగుల్ డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళండి, చూడండి, చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది ఫొటోస్ ఏ విధంగా ఉన్నాయో. సెల్ఫీ ఫొటోస్ స్పెసిఫిక్గా చెప్తున్నా చాలా బాగున్నాయి బికాస్ ఆఫ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఫోన్ ఫీచర్స్ అయితే బాగున్నాయి. చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మనకు UFS 2.2 ప్రొవైడ్ చేయడం, డ్యూయల్ స్పీకర్ కాకుండా మోనో స్పీకర్ ప్రొవైడ్ చేయడం, చిన్న చిన్న మైనస్ పాయింట్స్ మీకు కనిపిస్తాయి. బట్ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అన్నీ కూడా బెస్ట్ ఫీచర్స్, బెటర్ ఫీచర్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని బై చేసుకోవచ్చు. కొనాలి అనుకుంటే అమెజాన్కి వెళ్ళండి, అక్కడ మీకు ఈ స్మార్ట్ ఫోన్ దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్లో కాదు భయ్యా, అమెజాన్ ఉంటుంది, మర్చిపోకండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్? ప్లీజ్ ఇప్పుడే కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.